హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఇప్పుడు చికెన్ గోంగూర కర్రీ ఎలా వండాలో చూపించబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు చూడండి. ఒక 5 ఉల్లిపాయలు మీడియం సైజువి, ఒక 5 పచ్చిమిరపకాయలు, ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, గోంగూర ఉడకపెట్టి పెట్టుకున్నది, అల్లం వెల్లుల్లి పేస్టు, చెక్క, లవంగ, స్టార్ ఫ్లవరు, మసాలా ఆకు. చికెన్ బాగా కడిగి పెట్టుకున్నానండి. బాగా కడిగి పెట్టుకున్న చికెను, కారం, పసుపు, ఉప్పు. స్టవ్ వెలిగించుకొని కుండ పెట్టుకున్నానండి. కుండలో వండితే చాలా రుచిగా ఉంటుంది చికెను. కుండ పెట్టుకున్నాను. దాంట్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. చెక్క, లవంగ, స్టార్ ఫ్లవరు, యాలక్కాయలు, 3 యాలక్కాయలు, ఒక 5 లవంగాలు, అవన్నీ అందులో వేసుకున్నానండి ఆయిల్లో. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయలు సన్నగా, పచ్చిమిర్చి అవి వేసుకుంటున్నాను, కరివేపాకు. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు ఇవి బాగా వేగాలండి. వేగిన తర్వాత ఉప్పు వేసుకుంటే తొందరగా వేగుతాయి కదా, అందుకని ఉప్పు వేస్తున్నాను. ఉప్పు, పసుపు వేసి కొంచెంసేపు మూత పెడితే మగ్గిపోతాయి ఉల్లిపాయలు మంచిగా. చూడండి, ఉప్పు, పసుపు వేసి కొంచెం సేపు ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుని మగ్గబెట్టుకుందాం ఉల్లిపాయలని. తర్వాత మూత తీసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి. తర్వాత ధనియాల పొడి, రుచికి సరిపడా కారం అండి. అందరూ ఒకలా తినరు కదా, రుచికి సరిపడా కారం వేసుకొని బాగా కలుపుకొని, కడిగి పెట్టుకున్నాను కదా చికెన్, దాన్ని వేసేసుకుంటున్నాను. చూడండి, దీన్ని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఒక పావు గంట మూత పెట్టేసుకోవాలండి. వాటర్ వస్తుంది, ఉడుకుతూ ఉంటుంది. మళ్ళీ మూత తీసి ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టాను. ఇప్పుడు మూత తీసి గోంగూర పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఉడకపెట్టి పెట్టుకున్నాం కదా, దాన్ని వాటర్ వేసుకుంటున్నానండి. ఫస్ట్ కొంచెం ఉడికిన తర్వాత గోంగూర పేస్ట్ వేసుకుంటాను. మూత పెట్టేసాను. కొంచెం ఉడికిన తర్వాత గోంగూర పేస్ట్ వేసుకుందాం. చూడండి, ఉడుకుతుంది కదా, గోంగూర పేస్ట్ వేసుకుంటున్నాను దీంట్లో. నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అక్కడ గోంగూర పేస్ట్ వేసేసుకున్నాను. బాగా కలుపుకొని కొంచెం సేపు ఉడికితే చాలు. అది గోంగూర కూడా ఉడికిందే, చికెన్ ఉడికిందే. కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోవడమే. అంతే, ఎంతో రుచిగా గోంగూర చికెన్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి.